కొంచెం నోరు తెరుస్తావా బాబు? ఏ నాకు కొన్ని చాక్లెట్స్ ఇస్తారా మీరు? పెద్ద చాక్లెట్ గా ఇవ్వండి, బాగుంటుంది. సరే తెలిస్తేనే ఇస్తారనమాట, అర్థమైందిలేండి. చూసుకోండి. ఇతని గొంతులో పుండు ఉంది, ఏం పర్వాలేదు. ఏం చేయబోతున్నారు? ఏం రాస్తున్నారు డాక్టర్? మెడికల్ షీట్. ఇంకులో పడ్డ బొద్ది ఇంకా పారిపోతున్నట్టు ఉంది డాక్టర్ మీ హ్యాండ్ రైటింగ్. నువ్వు ఇది చదవాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడకుండా మా స్కూల్ కి వచ్చేయండి. 4 లైన్ నోట్బుక్ ఇస్తారు, అందులో హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా చూడండి, మీ అబ్బాయి ఒంట్లో ఏమీ లేదు, అయినా ఏంటమ్మా ఆయన కళ్ళు మూసుకుని ఆయనే మాట్లాడుకుంటున్నారు? జ్వరానికి మందులు రాసిస్తున్నారు షిన్చాన్. తర్వాత మీరిద్దరు కొంచెం మాట్లాడకుండా ఉంటారా? నేను చెప్పేది వినండి. అది ఏమీ లేదు కదా, డబ్బులు అడుగుతారేమో అమ్మా. తప్పకుండా అడుగుతారు షిన్చాన్, మందులు రాసిస్తున్నారు కదా. అసలు డబ్బులు విలువ ఏంటో తెలుస్తోందా కసామా? నాకు ఇచ్చుంటే నేను చాక్లెట్స్ కొనుక్కుంటాను, బిస్కెట్స్ కొనుక్కుంటాను, ఐస్ క్రీమ్స్ కొనుక్కుంటాను, ఆ తర్వాత యాక్షన్ కామెంట్ బొమ్మ కూడా కొనుక్కుంటాను. ఇన్ని విషయాలు నేను ఎలా మర్చిపోయావు కసామా? నమస్కారం అయ్యగారు. గుడ్ మార్నింగ్. ఏం కావాలి బాబు నీకు? మీ కొట్టులో నాన్ వెజ్ అమ్ముతారంట కదా? ఇది కాయగూరల కొట్టు. ఇక్కడ అలాంటివేం దొరకవు. అలాగా అన్నా, ఇక్కడ దొరుకుతుందా వెన్న? ఇక్కడ వెన్న కూడా దొరకదు తమ్ముడు. ఏంటి ఇక్కడ దొరకదా వెన్న? నీకేం కావాలన్నా పక్కన ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్ళి కొనుక్కో. ఏమడిగినా లేదంటున్నారు. తాళం ఉందా? ముందు మీ కొట్టు తాళం ఏంటి?